శ్రీ శివాయ గురవే నమ. ఇప్పుడు వ్యాకరణ నిర్మాణం గురించి మార్గము చెప్పుకున్నాము, వర్ణాల గురించి చెప్పుకున్నాము, అక్షరమార్పులు చెప్పుకున్నాము, ఇప్పుడు ధ్వని గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మనం దక్షిణాముసరణిస్తూ చెప్పవలసిన ధారాళంగా సరళంగా చెప్పాలని, అందరికి అర్థమయ్యేది చెప్పాలని దక్షిణాముసరణి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు వాక్య సంబంధ సూచకాలతో మార్పుతుందో అంటే భాష కాలక్రమంగా మారుతుంటే వర్ణ నిర్మాణంలో మార్పులు సహజం. అలాగే వ్యాకరణ నిర్మాణం కూడా మార్పులు కూడా సహజంగా వస్తాయి. ఈ వ్యాకరణ నిర్మాణం చేస్తున్నప్పుడు మార్పులు ధ్వని పరిమాణం వల్ల కానీ పరిసర భాషా ప్రభావం వల్ల కానీ వస్తూ ఉంటాయి. ఇటువంటి కారణాలు లేకుండా వ్యాకరణం కూడా నిర్మాణం జరగవచ్చు. ఒకసారి కొన్ని సందర్భాలు ఇటువంటి మార్పులే కారణం. ప్రస్తావన తెలిసిన తర్వాత కూడా అర్థమవుతుంది. అందులోనే దీంట్లో ముఖ్యంగా వ్యాకరణ నిర్మాణం మిగిలిన చూద్దాం. ఒక వాక్యంలో పదాలకు ఉన్న పరస్పర సంబంధాలు స్థాన సంబంధం ఒకటి. ఉదాహరణకు తెలుగులో విశేషణాలు వాటి తర్వాత ఉన్న నామవాచకాలను సంబంధిస్తాయి. అలాగే కానీ వాక్యంలో మరొక చోట ఉన్న నామవాచకాలకు సంబంధించవు. ఇటాలియన్, ఫ్రెంచి, ఇంగ్లీషు మొదలైన ఇప్పటి యూరోపియన్ భాషల్లో వాక్యం పదాల స్థానం అర్థవ్యక్తి ముఖ్యం. క్రియకు ముందున్న నామం కర్త, క్రియ తర్వాత ఉంది కర్మ. మొట్టమొదటి కర్త క్రియ వస్తుంది, తర్వాత కర్మ. ఇలా పదాల స్థానాన్ని ప్రాముఖ్యం విభక్తి ప్రత్యయాలు కాలక్రమంలో లోపించడం చేత ఈ భాషలో ఏర్పడిందని లాటిన్ భాషను చూస్తే మాకు అర్థమవుతుంది. లాటిన్లో సంస్థలో లాగానే పదాల యొక్క స్థానాన్ని యథేచ్ఛగా మార్చవచ్చు. సంస్థలో పుష్పతన్వాచ సమ్మోహనం నామ అమోఘం బాణం ధనుషు సమదత్త. మన్మథుడు కూడా సమ్మోహనం అనే అమోఘమైన బాణాన్ని ధనస్సులో సంధించాడు అనే వాక్యాన్ని కాళిదాసు చెప్పాడు. సమ్మోహనం నా పుష్పధన్య ధనుష్యమోహం సముదత్త బాణం. అలాగే చెప్పని చెప్తున్నామట. ఈ శ్లోకంలో పదాల స్థానం మారిన విభక్తి ప్రత్యయాల వల్ల, విశేషణాల వల్ల, నామవాచకం మధ్య ఉన్న లింగవచన విభక్తుల అన్వయం వల్ల ఏ పదం ఏ పదానికి సన్నిహితమో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. లాటిన్లో కూడా ఇలాగే పదాల స్థానం నిర్ణీతం కాదు. కానీ దాని నుంచి పుట్టిన ఫ్రెంచి, ఇటాలియన్ వంటి భాషల్లో విభక్తి ప్రత్యయాలు ధ్వని పరిణామాలు లోపించడం చేత మొదట్లో అవి నిర్వహించే కారక సంబంధ సూచన ఇప్పుడు పదక్రమంపై పడింది. ఇలాగే ఫ్రెంచిలో విశేషణాల స్థానం కూడా నియమితమైంది. చాలా విశేషణాలు నామవాచకం తర్వాత వస్తాయి, కొన్ని మాత్రం నామవాచకం ముందు వస్తాయి. కానీ దీని పూర్వరూపమైనటువంటి లాటిన్లో విశేషణాలు నామవాచకం పక్కనే ఉండాలని నియమం లేదు. సంస్కృతంలో ఉపసర్గల స్థానం కూడా కాలక్రమంలో నియతమైపోయింది. వైదిక భాషలో ఉపసర్గలు ప్రత్యేక పదాలు. అవి క్రియకు ముందు ఉండవచ్చు, వెనుక ఉండవచ్చు, ఎక్కువ ముందే ఉంటాయి. క్రియకి వాటికి మధ్య ఇతర పదాలు ఉండవచ్చు. నియాతి హస్తినాకి బదులు యాతిని హస్తినా అంటే ఏంటి అని వేదంలోని నీ అనే ఉపసర్గ, యాతి అనే ఉపసర్గకి, యాహి అనే క్రియకి మధ్య ఇతర పదాలు ఉన్నాయి. ఇంద్రుడా వేగవంతమైన గుర్రాల మీద రా అని దీని అర్థం. లౌకిక సంస్థలో ఉపసర్గ క్రియకు ముందే అవ్యహితంగా ఉండాలని నియమం ఏర్పడింది. వేదంలో మాత్రం అది లేదు. అది ఇంకా శబ్దావళి, శబ్దముల యొక్క వరుస. నామవాచానికి కానీ క్రియాధాతువు కానీ వేరువేరుగా ప్రత్యయాలు చేర్చడం వల్ల ఏర్పడే రూపాలు సముదాయాన్ని శబ్దావళి అంటాం. పారాడింగ్. శబ్దావళిలో ఒక ప్రత్యయం స్థానం మరొక ప్రత్యయం ఆక్రమించవచ్చు. ఇది సామ్యం వల్ల జరగవచ్చు. సామ్యం వల్ల కాక ఇతర కారణాల వల్ల కూడా ఇలా అలా ఆపచ్చు. ప్రాచీన తెలుగులో భావార్థక ప్రత్యయం టా
తినుట, చెప్పుట, అడుగు, అడుగుట. తెలుగులో టా బదులు ఉత్తరమాం ఆడం, దక్షిణ ఉత్తరమాడలికం ఆడం, అలాగే దక్షిణమాడలికం ఆటం ప్రత్యయం ఉంది. తినటం, చెప్పడం, చేయటం, అడగటం ఇలాంటివి. అడగటం రెండు కూడా. చెప్పడం అక్కడ డాటా రెండు వస్తాయి. అది అలాగ ఈ మార్పుకు సామ్యం కారణం తెలియదు మనకి. అలాగే ఈ విధంగా ఆలోచిస్తే ప్రాచీన తెలుగు వ్యతిరేక భావార్థక ప్రత్యయం ఆమి, ఇందులో ఆ వ్యతిరేక ప్రత్యయం, మీ కృత్యయం, తినమి, చెప్పమి, అడుగను. ఇలాంటి తెలుగులో దీని బదులు వ్యతిరేకార్థానికి పోవు అనే సహాయక క్రియ భావార్థ రూపం చేర్చడం వల్ల ఈ అర్థం మనకి స్పష్టంగా అర్థమవుతుంది, వ్యక్తీకరించబడుతుంది. తినకపోవటం, చెప్పకపోవటం, అడగకపోవటం ఇందులో కూడా పెద్ద సామ్యం అసలు లేదు. ప్రాచీన తెలుగులో విధి ఏకవచన ప్రత్యయం ము, ఇది వైభాషికం. ఇది బహువచన ప్రత్యయం ఉండు, దీని పూర్వరూపం ఉంటు. తమిళం వంటి ఇతర ద్రావిడ భాషల వల్ల మూల ద్రావిడంలో విధి ఏకవచనానికి ప్రత్యయమే లేదని, విధి ఏకవచనానికి ప్రత్యయం లేదని, విధి బహువచనానికి ప్రత్యయం ఇం అని, తమిళంలో అని తెలుస్తుంది. చూడండి, చేయం ఏకవచనంలో, తెలుగులో చేయుము, చేయుడు బహువచనం. అదే తమిళంలో చెయ్యు, కన్నడంలో గెయ్యం, అలాగే గోండీలో కిముట్. ఇలా మూల భాషలో బహువచనానికి చెందిన మకారం తెలుగులో ఏకవచన ప్రత్యయంగా మారింది. గోండి, కుయ్యి, కువి, పెంగోల కూడా ఇటువంటి మార్పు ఉంది. కనుకనే ఈ మూల తెలుగుకు కువి తెలుగు కువి భాషలో జరిగి ఉండాలి. మూల తెలుగు కువి భాష మనకి. దీనికి కారణం బహువచనంలో టు అనే కొత్త ప్రత్యయం రావటం తెలుగు ప్రాచీన భాషకి, ఆధునిక భాషకి, భూతకాలం భవిష్యత్ కాలం ప్రత్యయాల్లో కూడా చాలా తేడా ఉంది. ప్రాచీన భాషలో భూత ప్రత్యయం ఇటి, అలాగే హూ, ఈ భాషలో హూ అని, రాయలసీమలో ఇనా అని, ఇన్నని, ప్రాచీన భాషలో భవిష్యత్ ప్రత్యయం దు అని, యదా అని, ఉను అని, ఇప్పటి తున్నని, ఇప్పటి తున్ను, దీని మధ్య భేదం ధ్వని పరిణామం వల్ల వచ్చిందని కాదని మనకి స్పష్టం అవుతుంది. అలాగే భూతకాలంలో చూడండి ఏముంది, ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. నేను తెలుగులో ఉంటే చేసి తిని, చేశాను ప్రాకృతను, అలాగే చేయుదుము, చేస్తాను, చేయుదును, చేస్తాను, మేము చేస్తే, మేము చేసాము, చేసేదాను, చేస్తాము, ఇలా మాట. అలాగే మనము, నువ్వు చేసితివి, చేసావు, చేయుదము, చేద్దాం, చేయుదు, చేస్తావు, మీరు చేస్తే, చేశారు, చేయుదురు. ఇవన్నీ ప్రాకృతంలో దీనికి ప్రాకృతానికి మనకి చెప్తున్నాడు. ప్రాకృతంలో వాడు చేశాడు, చేయును చేస్తాడు, అది చేసింది, ఆమె చేస్తుంది అంటారు. అలాగే అది చేస్తుంది, అది చేసింది అంటే అది చేస్తుంది భవిష్యత్ కాలం అన్నమాట. భూతకాలానికి వాళ్ళు చేసిరి, చేశారు, చేయుదురు, చేస్తారు. ఇలా ఈ శబ్దావస్థలో ప్రాచీన ఆధునిక భాషల్లో ప్రత్యయాలు చేరటమే కాకుండా మరొక విశేషం కూడా మనకు కనిపిస్తుంది. ప్రాచీన భాషలో రెండు రకాలతోనూ వాడు, అది, అవి అనే మూడింటికి ఒకే క్రియారూపం అన్వయిస్తుంది. ఆధునిక భాషలో ఈ మూడింటిని అన్వయించే క్రియారూపాలు వేరువేరుగా ఏర్పడ్డాయి. ఈ కొత్త క్రియారూపాలు మిగిలిన క్రియారూపాలలోని కాల ప్రత్యయాలకు, ఈ మూడు సర్వనామాలకు తగిన పురుష ప్రత్యయాలు చేర్చడం వల్ల ఏర్పడ్డాయి.
ఇలా మొదట్లో ఈ 1 రూపానికి బదులు ఇప్పుడు మరో 3 రూపాలు ఏర్పడటం వల్ల ప్రాచీన భాషలోని అర్థసంధిత తొలగి స్పష్టమవుతుంది. అలాగే స్పష్టమైంది. ప్రాచీన కాలంలో ప్రత్యయానికి సంబంధించిన ధ్వని తర్వాత కాలంలో ధాతువులో భాగంగా చేరిపోవటం కూడా చాలా భాషల్లో ఉంది. తెలుగులో నిలుచు, వచ్చు, చూచుంటి క్రియలో సువర్ణం మొదట్లో త్వార్థక ప్రత్యయాన్ని చేసింది. వీటిలో త్వార్థక ప్రత్యయం మొదట్లో చీ కానీ ఈ కాదు. తే నిలిస్తే నిలిచి గోండి నీళ్ళు, వచ్చి గోండి, చూచి గోండి ఇలా. కానీ తెలుగులో త్వార్థ ప్రత్యయము చాలా క్రియలో ఉండడం వల్ల తిని విని అడిగి చెప్పి అని మొదలైంది. వీటిలో కూడా ఏ స్వార్థ ప్రత్యయమని వ్యవహరిస్తాం అంటారు. ఎవరు వ్యవహారంతో భ్రమహిస్తుంటే అలా భ్రమపడి మిగిలిన సకారం ధాతువుల్లో కల్పిస్తారు. ఇలా ఆధునిక పరిశ్రమ భాషలో క్రియలు మొదట్లో ప్రథమ పురుషవచనగా తకారం చేసింది. తకారం ఉత్తరం మధ్యమ పురుషులలో రూపాంతరం పొంది రూపాలకు చేర్చబడింది. ఈ భాషలో రూపాన్ని సంస్థంలో పోలిస్తే ఈ విషయం మనకు బాగా అర్థమవుతుంది. సంస్థంలో ఉత్తమ పురుషులు అస్మి, అస్తం. ఆధునిక వర్షం అస్తం, తిన్నాను, ఉన్నాను. మధ్యమ పురుషులు అసి. అది సంస్థ. ఆధునికంలో పరిశ్రమ భాష ఉన్నావు, హట్టు, ఉంది, ఉన్నాడు. చెప్పిన తర్వాత భాగం తర్వాత మనం చూద్దాం.